तो बैक अన్నట్టు ఐక్యత 2021 పేస్కల్ వెంటనే అమలు చేయాలి 2021 పేస్కల్ వెంటనే అమలు చేయాలి 25 యూనియన్లను ఉద్యోగ భద్రత ఏసీ జిందాబాద్ ఏసీ జిందాబాద్ కార్మికుల ఐక్యత ఐక్య పోరాటాలు వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వంలో వెంటనే 25 పే స్కేళ్లు వెంటనే 21 25 పే స్కేళ్లు వెంటనే కార్మికుల ఐక్యత మహిళా కార్మికులను ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే బ్రేక్ విన్నర్ పోస్టులను వెంటనే పర్మనెంట్ చేయాలి. బ్రేక్ విన్నర్ పోస్టులను వెంటనే అత్యవసర డ్రైవర్లను వెంటనే ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వంలో వెంటనే 21-25 పే స్కేల్ వెంటనే 21-25 పే స్కేల్ వెంటనే 21-25 పే స్కేల్ వెంటనే ఈరోజు మరి స్టేట్ కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ పిలుపు మేరకు ఈరోజు గేట్ కాడ సమ్మె చేయడం అనేది జరుగుతుంది. జైజాలిపో ముందు మరి మేము కొత్తగా కోరే కోరికలు ఏం లేవు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు పెట్టిన కోరికలే మాత్రమే అడుగుతున్నాం తప్ప వేరే కోరికలు అడిగేటి ఏం లేవు. ప్రభుత్వంలో విలీనం చేయాలి, రెండవది యూనియన్లు ఇవ్వాలి, మూడవది పే స్కేల్ ఇచ్చేది ఉంది, పే స్కేల్ ఇవ్వాలి. ఇంతకుముందు మరి అద్దె బస్సు డ్రైవర్లు ఇంతకుముందు కూడా జగిత్యాలకున్న గొప్పతనం ఏంటంటే వెనుకట రాజనరసింహరావు సర్వీసులు అంటూ 1984లో జాతీయం చేసుకోవడం జరిగింది. అదే మాదిరిగా ఈసారి కూడా మన సోదరులు అద్దె బస్సు డ్రైవర్లను కూడా సంస్థలో విలీనం చేసుకోవాలని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరుగుతుంది. మరి వారు కూడా మా సోదరులే,
వారికి ఆపద వచ్చినా మేము ఉంటాం, మాకు ఆపద వచ్చినా వాళ్ళు ఉంటారు. ఎలాంటి ఇబ్బంది పడకుండా వారు లేదు అని అంటే కొత్త బస్సులు కొని రిక్రూట్మెంట్ చేసిన సోదరులు మా దాంట్లోకే వస్తారు. మరి కొత్త బస్సులు కొని తీసుకున్నా పర్వాలేదు, మరి జాతీయం చేసుకున్నా పర్వాలేదు. ఆ సోదరుల గురించి కూడా ఆలోచించాలి. మరి ఇచ్చే పే స్కేల్ కానీ ఏది కానీ కంపల్సరీ ఇవ్వాలి. ఇయ్యని ఎడల మరి మాకు సమ్మెకు పోవాలన్న అభ్యంతరం లేదు. సమ్మెకు అనేది నెట్టడం, రోడ్డెక్కియడం జరిగింది. ప్రభుత్వం విఫలమే. ప్రభుత్వం చేయబట్టే ఈరోజు సమ్మెకు దిగడం జరిగింది. ఎందుకంటే 40 రోజుల కింద సమ్మె నోటీస్ ఇస్తే నిన్న సాయంత్రం 5 గంటలకు పిలిచి ఏదో నామక వాస్తవ గంట సేపు కూర్చుండి ఎక్కడి మంత్రులు అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. దానికి అనుసరించి ఈసారి ఉదయం పొద్దున 3 గంటల నుంచే రోడ్ ఎక్కడం జరిగింది. ఏది జరిగినా ప్రజలకు ఇబ్బంది పెట్టేది ప్రభుత్వమే, మేము మాత్రం కాదు. ప్రజలారా మీరు కూడా ఆలోచించండి. మాకు ఆనాడు ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టయితే మేము మిమ్మల్ని విలీనం చేసుకుంటాం ప్రభుత్వంలో చెప్పడం జరిగింది. మీకు 2 పే స్కేల్ ఇచ్చేటి ఉన్నాయి, పే స్కేల్ ఇస్తామని చెప్పడం జరిగింది. యూనియన్లు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. వారు చెప్పినారు కదా అని చెప్పి ఇప్పుడు ఈరోజు అడగడం 40 రోజుల కింది నుంచి ప్రతిసారి 2-3 సంవత్సరాల నుంచి అడగడం జరుగుతుంది. అయినా వారు పట్టించుకోకుండా నిన్న సాయంత్రం పిలిచి చర్చలు చేస్తామని చెప్పి ఒక కమిటీ అనేది నామకవాసి ఒక కమిటీ వేసి కాలయాపన చేసడానికి కొరకే చేయడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఏది జరిగినా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరిగినా మీరే బాధ్యులు, రవాణా మినిస్టరే బాధ్యులు, మేము మాత్రం కాదు.